ఏమైంది? ఏయ్ ఎవడ్రా నువ్వు? బ్రో నేను అమ్మాయితో మాట్లాడుతున్నా, ఆగు. ఏమంటున్నాడు? నేనేం చెప్పినా వినట్లేదు. ఏం వినాలి, ఎందుకు వినాలి? నువ్వు గగన్ మాటలు విన్నావా? బ్రదర్, ఒకసారి ఆ అమ్మాయి చెప్పింది వినొచ్చు కదా. రే ఎవడ్రా నువ్వు? ఆ అమ్మాయి దగ్గర నీ డైరెక్షన్ ఏంది? ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను నేనే. అయినా అసలు ఆ అమ్మాయి ఎందుకు అలా చేసిందో ఒక్కసారి నన్ను ఆలోచించారా? ఎప్పుడు మోసం చేశారు అని దొబ్బుతారు. అసలు ఆ అమ్మాయి ఏం చెప్పాలనుకుంటుందో వినొచ్చు కదా. గగన్ ఉన్నాడా? ఆ అమ్మాయి గగన్తో కలిసి బతకాలనుకుంటుంది. అందుకే తనను వెతుక్కుంటూ తను ఎక్కడున్నాడా అని వచ్చింది. సారీ సార్. నాకు కాదు బ్రదర్, ఆ అమ్మాయికి చెప్పండి. సారీ మేఘా. గగన్ నీ పెళ్ళికి ముందు వరకు ఇక్కడే ఉన్నాడు. నీ పెళ్ళి అయిపోయాక సడన్గా వెళ్ళిపోయాడు. ట్రై చేసాం, ఫోన్ కూడా కనెక్ట్ అవ్వట్లేదు. మోస్ట్లీ వాళ్ళ ఊరికి వెళ్ళాడు అనుకుంటా. వాళ్ళ ఊరిలో ఫ్రెండ్స్ని కనుక్కోవాలి. వాళ్ళ ఊర్లో ఫ్రెండ్స్ నెంబర్ ఏమైనా ఉందా? ప్రజెంట్ అయితే లేదు. ఒక 2 డేస్లో కనుక్కుని నేను చెప్తాను. థ్యాంక్స్ బ్రదర్. అసలు ఫస్ట్ అమ్మాయిలు ఏం చెప్తున్నారో విని మాట్లాడితే సగం ప్రాబ్లమ్స్ అక్కడే సార్ట్ అయిపోతాయి నీట్గా. నోరుంది కదా అని ఊరికే పడిపోకండి. మీ గగన్ ఎంత బాధపడుతున్నాడో ఈక్వల్గా అమ్మాయి కూడా అంతే పెయిన్లో ఉంది. అబ్బాయిలం కాదు బ్రో, ఫ్రీడమ్ ఫ్రీగా బర్త్ రైట్లో వచ్చేస్తుంది. కానీ అమ్మాయిలకి అలా కాదు, దే హ్యావ్ టు పే సంథింగ్ ఇన్ రిటర్న్ టు గెట్ దట్ ఫ్రీడమ్. కాబట్టి ఈసారి కొంచెం తెలిసి మాట్లాడండి.